బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఎల్ఐసిలో గరిష్టంగా 20% మాత్రమే ఎఫ్టీఐలు అనుమతించేలా పరిమితి విధించారు. బీమా కంపెనీలో గతంలో 71% వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించగా ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తేశారు. బీమా రంగంలో కేంద్రం కీలక సంస్కరణలు చేపట్టింది. సబ్కా బీమా సబ్కీ రక్ష పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. బీమా రంగంలో ఇకపై 100% ఎఫ్డీఐలకు అవకాశం కల్పించారు. ఇప్పటికే దేశీ విదేశీ పార్ట్నర్షిప్లతో బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. 100% ఎఫ్డీఐలకి అవకాశంతో బీమా సేవలు మరింత పెరగబోతున్నాయి. చాలా విదేశీ కంపెనీలు భారత్లో బీమా రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చింది. పోటీతత్వంతో బీమా పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. ఫారిన్ కంపెనీలు సరికొత్త బీమా ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ప్రధానంగా హెల్త్, సైబర్, డిజాస్టర్ ఇన్సూరెన్సుల్లో మెరుగైన సేవలకు అవకాశం ఏర్పడింది. పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమా సేవలు విస్తరించే అవకాశం ఉంది. పెట్టుబడి విదేశీదే అయినా రూల్స్ ప్రకారం ఎండీ, సీఈఓల్లో ఒకరు ఇండియన్ ఉండేలా రూల్ పెడతారు. వసూలు చేసిన ప్రీమియంని భారత్లోనే పెట్టుబడి పెట్టాలనే నిబంధన కూడా విధిస్తారు. ఎఫ్డీఐల విషయంలో ఎల్ఐసికి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ఆ సంస్థలోకి గరిష్టంగా 20% మాత్రమే ఎఫ్డీఐలు అనుమతించేలా పరిమితి విధించారు. ప్రస్తుతం బీమా సంస్థల్లో 74% వరకు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంది. ఇకపై విదేశీ సంస్థలు భారతీయ భాగస్వామి లేకుండానే 100% పెట్టుబడితో బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టొచ్చు. అయితే ఎఫ్డీఐ పొందే కంపెనీలు బీమా సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడానికి భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ IRDAI నుంచి అవసరమైన లైసెన్స్ తప్పనిసరిగా పొందాలి అని కేంద్రం తన నోటిఫికేషన్లో పేర్కొంది. కంపెనీలో కీలక పదవులైన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా సీఈఓలో కనీసం ఒక్కరైనా భారతీయ పౌరుడై ఉండాలన్న నిబంధనను పొందుపరిచారు. విదేశీ సంస్థలు ఇకపై భారత బీమా రంగంలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం లేకుండా సులభంగా ప్రవేశించగలవు. ఈ నిర్ణయం ద్వారా భారత బీమా రంగం అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఇక బీమా మధ్యవర్తుల విషయంలో కూడా 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చారు. ఇందులో బ్రోకర్లు, రీఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, సర్వేయర్లు, లాస్ అసెసర్లు, మేనేజింగ్ జనరల్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ రిపాజిటర్లు ఉంటారు.